రేపు ఉదయం కార్యకర్తల సమావేశం. మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను ఎందులో ఉన్నాననేది. దాని ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలానికి 100 మంది చొప్పున ముఖ్య కార్యకర్తల్ని మనం ఆహ్వానించడం జరిగింది. ఓన్లీ 100 మంది మండలానికి. సుమారు 39 మండలాల నుంచి రేపు కార్యకర్తలు హాజరవుతారు. దీనికి ఢిల్లీ నుంచి ఎన్సిపి పార్టీ గౌరవ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి అజిత్ పవార్ గారు సూచనల మేరకు యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి ధీరజ్ శర్మ నేషనల్ ప్రెసిడెంట్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారితో పాటు ఎస్ పవార్ గారు నేషనల్ లీడర్, వారితో పాటు నరేష్ కుమార్ గారు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి గారు, వారితో పాటు తెలంగాణ స్టేట్ సునీల్ జాదవ్ గారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు వారితో పాటు హాజరవుతున్నారు. ఇది ఎన్సిపి అనేది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అలవెన్స్లో ఉన్నటువంటి పార్టీ. మహారాష్ట్రలోని గవర్నమెంటులో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ గారు ప్రజెంట్ ఉన్నారు. ఎన్డీఏకి అలవెన్స్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మా కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి చంద్రకొండకు సంబంధించినటువంటి రింగ్ ఉంది కదా, ఈ రింగ్ దగ్గర నుంచి 3 రోడ్లు కలిసినటువంటి ఆ రింగ్ దగ్గర నుంచి ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు శాంతియుత ర్యాలీ ఉంటుంది. ర్యాలీ అనంతరం సభ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రేపు రానున్నటువంటి వ్యక్తి 24 ఎన్డీఏకి సంబంధించినటువంటి 24 నేషనల్కి సంబంధించి యూత్కు సంబంధించి 24 సంఘాలకు సంబంధించినటువంటి చైర్మన్ గారు మన మహారాష్ట్రలోని గవర్నమెంట్ ఫామ్ అవటానికి కీలక పాత్ర పోషించి మహారాష్ట్ర లాంటి 5-6 స్టేట్లలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. వారిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా 20 సంవత్సరాల నుంచి భారతీయ సర్వసమాజ మహాసంఘ ఆధ్వర్యంలో బీజేఎంసీ ఆధ్వర్యంలో మేము ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు గ్రామాలలో మౌలిక వసతులు లేనటువంటి గ్రామాలలో మౌలిక వసతులు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మేము ఫైట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. రేపు దిశ ఇప్పటి వరకు మేమేమి విజయాలు సాధించాము, గిరిజన పూజారుల విషయంలో కానీ గ్రామాలలో మౌలిక వసతుల విషయాల్లో కానీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా మొన్న కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కూడా మేము ఇచ్చినటువంటి పిటిషన్ మీద 36,000 మంది జాబితాని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారాగా ఇల్లు మంజూరు చేయాలని చెప్పి మనం ఇవ్వటం జరిగింది. వారు కూడా స్పందించి వారం రోజుల్లోనే సెంట్రల్ హౌసింగ్ బోర్డు వారికి వారు లెటర్ రాయడం జరిగింది, పరిష్కారం చేయండి అని చెప్పి. దీంతోపాటు రాష్ట్రపతి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. స్వయంగా రాష్ట్రపతి గారు కూడా స్పందించి తెలంగాణ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ చీఫ్ సెక్రటరీ గారికి వారు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి గారితో పాటు మీ అందరికీ తెలుసు విశ్వ హిందూ మహాసంఘ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారి పీఠంలో నేను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్నాను. వారు కూడా ఉత్తరప్రదేశ్ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులకి గుళ్ళు కావాలని చెప్పి టెంపుల్ 370 టెంపుల్కి మనం
దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ నెల 3వ తారీఖు, ఇప్పుడు వచ్చే నెల 3వ తారీఖు నేను యోగి గారిని కలుస్తున్నాను, అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు కూడా రెవెన్యూ ఎండోమెంట్ కార్యాలయానికి వీళ్ళు అడిగింది మంచిగా ఉంది. హిందూ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్య పథకం ద్వారాగా వీళ్ళకి టెంపుల్ మంజూరు చేయాలని చెప్పి మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా లెటర్ రాయడం జరిగింది. వీటన్నిటి మీద, వీటితో పాటు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. వీటన్నిటి మీద కూడా పార్టీని, అంటే మాతో పాటు కలిసి వచ్చే పార్టీలన్నీ కూడా బీజేపీకి సంబంధించి, ఎన్డీఏకి సంబంధించి ఎలివెన్స్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మేము కలుపుకొని ముందుకెళ్లాలనే ఆలోచనతోనే రేపు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఎన్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రేపు జరిగే ప్రోగ్రాంకి నేషనల్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం జరిగింది. ఆ రింగు దగ్గర నుంచి ర్యాలీ చేస్తాం. ర్యాలీ అనంతరం, ప్రోగ్రాం అనంతరం మిగతా కార్యాచరణ ఏంటనేది మీ అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి, ఏజెన్సీలో ప్రజల పరిస్థితి ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. మీరు కూడా దయించి ఉన్నట్టు వాస్తవాన్ని రాసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ప్రజా సమస్యల్ని తీసుకెళ్లాలని చెప్పి మరోసారి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి